హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎం మదర్ లాగ్స్. ఇది వచ్చేసి నిన్నటి ఫెస్టివల్ లాగ్ అండి. నేనైతే నిన్న పెద్దగా పూజ ఏం చేసుకోలేదు, నార్మల్గానే చేశాను. పెద్దగా డెకరేషన్స్ కూడా ఏం చేయలేదండి. ఎందుకంటే బికాస్ టైం పెద్దగా టైం కూడా లేదు, అందుకే ప్రసాదం కూడా ఏం చేయలేదు, నార్మల్గా చేశాను. ఓన్లీ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసి అయితే నేను పూజ అయితే ఫినిష్ చేశానండి. దీనికోసం అయితే ముందుగా నేను పూజా సామాన్లు అయితే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం దేవుడి గదిలోకి నమ్మటే ఫస్ట్ అయితే మనం బొట్టు అయితే పెట్టేసుకోవాలండి. అంటే కుంకుమ బొట్టు పెట్టేసుకొని సెకండ్ది వచ్చేసి ఆజమ్నియం తీసుకోవాలండి. అది 3 టైమ్స్. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నమో గోవిందాయ నమః. ఇలా ఎందుకంటే మాకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి కులదైవం అండి. మేము రెగ్యులర్గా అయితే దీపం పెట్టుకోవడం అయితే మా ఇంట్లో ఆనవాయితీ. నాకైతే అలానే అలవాటు చిన్నప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ పూజ అయినా కానీ సరే పంచోపచారాలతో కానీ షోడోపచారాలతో కానీ చేసుకోవాలండి పూజ. నేనైతే పంచోపచార పూజ అయితే నాకైతే వచ్చు, ఇలా అని నేనైతే ఇలానే చేసుకుంటాను. పంచోపచార పూజ అంటే పుష్పం, గంధం, దీపం, ధూపం, నైవేద్యం. ఇప్పుడైతే ఫస్ట్ స్వామికి పుష్పం సమర్పించేసి ఓం నమో గోవిందాయ నమః పుష్పం పరికల్పయామి. ఇంకా సెకండ్ వచ్చేసి అదే పుష్పాన్ని కొంచెం గంధంలో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఓం నమో గోవిందాయ నమః గంధం పరికల్పయామి. ఇంకా అలానే థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంకా 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్ ప్రమిదలో మాత్రం మనం దీపారాధన చేయకూడదు. ఏక ఒత్తితో అస్సలైతే దీపారాధన చేయకూడదు. 2 ఒత్తులు ఉండాలి. ఆ 2 ఒత్తుల్లో కూడా మనం 3 ఒత్తులను కలిపి ఏక ఒత్తి అనేది చేయాలి. అదే కరెక్ట్. నాకు తెలిసిందైతే ఇంతేనండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రమిదలు అనేది వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ప్రమిదలు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. సపరేట్గా ఒక కడ్డీ కానీ లేకపోతే సపరేట్గా ఒక ఏక ఒత్తి తీసుకొని ఫస్ట్ దాన్ని అగ్గిపుల్లతో వెలిగించి దాంతో ప్రమిదలు వెలిగించాలి. వన్స్ ప్రమిదలు వెలిగించిన తర్వాత వాటికి గంధం బొట్టు, కుంకుమ బొట్లు పెట్టాలి. వాటికి పుష్పం సమర్పించాలి, అక్షింతలు కూడా సమర్పించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధూపం వేసుకోవాలి. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఆరతి ఇచ్చేసుకోవడమే. ఇదైతే నాకు తెలిసిన పూజా విధానం అండి. నేనైతే రెగ్యులర్గా ఇలానే ఫాలో అవుతాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగైతే ఫాలో అవుతారు. ఇంకా నేనైతే రెగ్యులర్గా అయితే ఇలానే చేసుకుంటాను అండి డైలీ పూజా విధానం అనేది. ఇంకా ఒక్క స్పెషల్ డేస్లో తప్ప, లైక్ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతము, నవరాత్రులు, ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ ఫెస్టివల్స్కి ప్రసాదాలు అట్లా ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవి వాటికి కొంచెం స్పెషల్గా చేసుకుంటాము. ఇక్కడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అండి, ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న పటం ఉంది కదా, అక్క దేవత ఫోటో అండి అది. అమ్మవారికి అయితే మేము స్పెషల్గా మండే ఫ్రైడే కూడా పూజ చేస్తాము. మీలో ఎంతమందికి అమ్మవారు తెలుసో నాకైతే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఆర్యన్ మదర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.